హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐపీఎల్ 2025లో భాగంగా మ్యాచ్ నెంబర్ 5 పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్ గురించి మనం మ్యాచ్ ప్రిడిక్షన్ చేయబోతున్నాము. ఈ మ్యాచ్ గురించి ప్రిడిక్షన్ అనలైసిస్ చేయకంటే ముందు ఒక్క మాట మాట్లాడుకోవాలి. అశుతోష్ శర్మ ఆ వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే నిన్న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలిచిందని ఎవరైనా అనుకున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా అనుకుంటే ముందుగానే ఢిల్లీ గెలిచిన దాదాపు 99% ఎవరికి హోప్ లేదు. అటువంటి ఉంది సిచ్యువేషన్. 7 రన్స్కి 3 వికెట్స్ పోయినాయి. 65 5 వికెట్స్ పోయినాయి. వికెట్లు పడుతూనే ఉన్నాయి. అసలు ఏమన్నా విధ్వంసం చేసినాడు. అసలు మనం అనుకుంటాం కదా అసాధ్యాన్ని సుసాధ్యం జరిగింది అని చెప్పి. ఇంపాసిబుల్ అసలు అది. ఆ స్కోరు ఇంపాసిబుల్ అసలు. లాస్ట్ వరకు అట్లే బ్యాట్స్మెన్స్ అట్లే పెట్టుకుని అట్లా ఇంకోటి ఢిల్లీకి లక్ కూడా ఫేవర్ వచ్చింది అనుకోండి. అశుతోష్ శర్మ ఈ పేరు అయితే మాత్రం చాలా రోజులు గుర్తుంటుంది. అన్బిలీవబుల్ బ్యాటింగ్ అంతే. ఎప్పటికి ఐపీఎల్ హిస్టరీలో ఒక ఒక బెస్ట్ అందులో ఢిల్లీ క్యాపిటల్స్ ఆ ఫ్రాంచైజీ హిస్టరీలో ది బెస్ట్ ఇన్నింగ్స్ అశుతోష్ శర్మ. ఇంకా ఒక్క వికెట్ అయితే గెలిచింది. ఇంకా దాని గురించి కావాలంటే వీలైతే సపరేట్ వీడియో కూడా చేస్తాను ఒకటి. ఇప్పుడు మనము మ్యాచ్ అనాలిసిస్ లేకపోతే మ్యాచ్ ప్రిడిక్షన్ లేకపోతే పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్యలో నాకు తెలిసి వార్ వన్ సైడ్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ అనేది చాలా అంటే చాలా చాలా స్ట్రాంగ్ ఉంది అసలు టీం. గుజరాత్ టైటన్స్ కన్నా డబుల్ స్ట్రాంగ్ ఉంది అసలు. అంతమంది ఆల్రౌండర్స్ ఉన్నారు, అంతమంది బ్యాట్స్మెన్స్ ఉన్నారు, అంతమంది క్వాలిటీ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, అంతమంది క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు అజ్జదర్ చహల్ రూపంలో. కాబట్టి నాకు తెలిసి పంజాబ్ కింగ్స్ గెలవడం మీద ఈజీగానే గెలుస్తుంది అనుకుంటున్నాను. కానీ ఐపీఎల్ కాబట్టి ఏదైనా జరగవచ్చు, చెప్పలేం. గుజరాత్ టైటన్స్ కూడా తక్కువ అంచనా వేయలేము. ఒక బ్యాట్స్మెన్ బట్లర్ కానీ శుభ్మన్ గిల్ కానీ రషీద్ ఖాన్ కానీ ఎవరైనా మెరుపులు చేసినా కూడా గెలిచే అవకాశాన్ని కొట్టిపారేయలేం. కానీ ఈ పేపర్ మీద అయితే మాత్రం పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది అందులో మ్యాచ్ వచ్చేసి వాళ్ళ ఓన్ ఇంకోటి గుజరాత్ టైటన్స్కి ఓన్ పిచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. కాబట్టి గుజరాత్ టైటన్స్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. కానీ పంజాబ్ కింగ్స్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మ్యాచ్ ప్రిడిక్షన్లో ఎవరు ఉంటారు ప్లేయింగ్ లెవెల్లో మనం దాని డిస్కస్ చేస్తే ముందుగా గుజరాత్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. జోస్ బట్లరు శుభ్మన్ గిల్ ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సాయి సుదర్శన్ వన్ డౌన్ వస్తాడు. ముగ్గురు టాప్ 3 బ్యాట్స్మెన్స్ వచ్చేసి మంచి బ్యాట్స్మెన్స్. ఎందుకంటే వీళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కరు నిలబడినా కూడా మంచి ఇన్నింగ్స్ పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత గ్లెన్ ఫిలిప్స్ కూడా మంచి విధ్వంసకర ఆటగాడితో పాటు ఫీల్డర్ కూడా. ఓన్లీ గ్లెన్ ఫిలిప్స్ ఫీల్డింగ్ చూడడానికి స్టేడియానికి వస్తున్నారు అంటే కూడా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంత మంచి ఫీల్డర్. మరి చూసినా మన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా. నెక్స్ట్ వచ్చేసి షారుఖ్ ఖాన్ కూడా మంచి ప్లేయరే. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్ కూడా మంచి ఆల్రౌండరు. రాహుల్ తివాతియా నమ్మదగ్గ ప్లేయర్ అయితే కాదు. ఒక 5 మ్యాచ్లు ఉన్నాయి అంటే ఒక మ్యాచ్ బాగా ఆడతాడు, మిగతా మ్యాచ్లు ఆడే అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. అదే మహిపాల్ లోమ్రార్ ఇంతకుముందు ఆర్సీబీకి ఆడినాడు, 1-2 మ్యాచ్లు మంచిగా ఆడినాడు. ఈ దీంట్లో కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ రషీద్ ఖాన్ రబాడా అంటే బౌలింగ్ విభాగంలో వీళ్ళిద్దరు కీలకం కానున్నారు. రషీద్ ఖాన్ బౌలింగ్తో పాటు తన మంచి స్పిన్తో పాటు బ్యాటింగ్ కూడా చేసే అవకాశం ఉంది. అది రబాడా. వీళ్ళకి సపోర్ట్గా మహమ్మద్ సిరాజ్ ఉన్నాడు, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఉన్నారు. వీళ్ళు ఇంకో డిఫరెన్స్ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది, దాంట్లో నో అబ్జెక్షన్. కానీ బ్యాటింగ్కి కొంచెం వీక్గా ఉంది. టాప్ 3 టాప్ 4 బ్యాట్స్మెన్స్ పోతే కూడా మిడిల్ ఆర్డర్ వీక్ ఉంది అనేది నా అభిప్రాయము. గుజరాత్ టైటన్స్లో టోటల్గా ప్లేయింగ్ లెవెన్ దానిపైన చూస్తే మాత్రం కొంచెం నాకు తెలిసి కొంచెం పేపర్ పైన వీక్గానే కనిపిస్తుంది. కానీ చెప్తున్నా కదా, బట్లరు గిల్లు సుదర్శను రషీద్ ఖాను రబాడా ఒంటి చేత మ్యాచ్ని గెలిపించగల సమర్థులు ఏమైనా జరగవచ్చు. ఇది టాటా ఐపీఎల్ 2025 కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు పంజాబ్ కింగ్స్ గురించి కూడా మాట్లాడుతున్నాము. ప్లేయింగ్ లెవెన్ గురించి ఓపెనర్గా వచ్చేసి జోష్ ఇంగ్లీష్, ప్రభు సిమ్రన్ సింగ్ వచ్చే అవకాశం ఉంది. జోష్ ఇంగ్లీష్ ఎంత అద్భుతమైన బ్యాట్స్మెన్ అంటే చూడండి, మీరు చూస్తారు, ఈ టోర్నమెంట్లో చూస్తారు. నాకు తెలిసి ప్లేయింగ్ లెవెన్లో అవకాశం వచ్చిందంటే మాత్రం జోష్ ఇంగ్లీష్ చిలరిగిపోయే అవకాశం ఉంది. ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీలేదు. ప్రభు సిమ్రన్ సింగ్ చూడడానికి ఇంతే ఉంటాడు, కానీ తన బ్యాటింగ్ అయితే హిట్టింగ్ కొడితే 6 4 అయినట్టు ఉంటుంది. ఓపెనర్ వస్తాడు, పవర్ ప్లేలో మంచిగా హిట్టింగ్ చేసే కేపబిలిటీ ఉన్న బ్యాట్స్మెన్. అందులో పంజాబ్కి చెందినవాడు. అదే నెక్స్ట్ వన్ డౌన్లో శ్రేయస్ అయ్యర్ వచ్చే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ మనం చెప్పేది ఏముంది, ఈ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి చూసిన ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అందులో ఎక్కువ 26 కోట్లు పెట్టి ఉన్నారు కాబట్టి దానికి న్యాయం చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను నేను. అదేవిధంగా ఇంకోటి పంజాబ్ ప్లస్ పాయింట్ ఏమంటే రిక్కీ పాంటింగ్ రూపంలో మంచి క్వాలిటీ కోచ్ దొరకడం జరిగింది. కాబట్టి రిక్కీ పాంటింగ్ అండ్ శ్రేయస్ అయ్యర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది నేను అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ విధ్వంసమే. అంటే మ్యాక్స్వెల్ ఎట్లంటే ఒక మ్యాచ్ ఆడినట్టు ఇంకో మ్యాచ్ ఆడు కానీ చెప్పలేము. కానీ ఇటువంటి బ్యాట్స్మెన్ ఒక్క మ్యాచ్ అడిగినా తీసుకున్నందుకు వర్త్ అంటే ఆ టైపు గ్లెన్ మ్యాక్స్వెల్ అంటే కన్ఫామ్ నమ్మదగ్గ ప్లేయర్ అయితే కాదు, ఆడినంటే మాత్రం విధ్వంసమే, చుక్కలు చూపిస్తాడు అవతల వాళ్ళకి. మార్కస్ స్టోయినిస్ కూడా నమ్మదగ్గ ప్లేయర్. ఎందుకంటే మినిమం ఆడతాడు. బౌలింగ్లో కూడా మనం సపోర్ట్ చేసే అవకాశం ఉంది స్టోయినిస్ టీమ్కి. మ్యాక్స్వెల్ కూడా స్పిన్ బౌలింగ్తో సపోర్ట్ చేస్తాడు. నెక్స్ట్ నెహాల్ వదేరా ఇంతకుముందు ముంబై ఇండియన్స్కి అన్నాడు. ఇంకోటి పంజాబ్కి ఆటగాడు, దేశవాళీ ట్రోఫీలో కూడా పంజాబ్కి ఆడతాడు. మంచి ప్లేయర్, మంచి హిట్టింగ్ చేసే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ శశాంక్ సింగ్ గురించి లాస్ట్ 2024 కంటే ముందు ఎవరికి తెలియదు. కానీ లాస్ట్ సీజన్లో అశుతోష్ శర్మ ఎట్లా వెలుగులోకి వచ్చినాడో సేమ్ అశుతోష్ శర్మతో పాటు శశాంక్ సింగ్ కూడా వెలుగులోకి వచ్చినాడు. అందుకే వాళ్ళు రిటైన్ చేసుకున్నారు కూడా శశాంక్ సింగ్ని. కాబట్టి ఈ సీజన్లో కూడా మనం వాచ్ చేయాలి ఏ విధంగా ఆడతాడనేది. నెక్స్ట్ మార్కో జెన్సన్ అద్భుతమైన ఆల్రౌండర్. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ మంచిగా చేస్తాడు.
ఇంతకుముందు ఎస్ఆర్హెచ్ ఆడుతుండే, ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నాడు. నెక్స్ట్ యష్ ఠాకూర్ ఇంతకుముందు లక్నో సూపర్ జైంట్స్ ఆడుతున్నాడు. ఇప్పుడు వచ్చేసి దీనికి యష్ ఠాకూర్ కూడా మంచి బౌలరే. అదేవిధంగా నెక్స్ట్ హర్షదీప్ సింగ్ యజ్వేంద్ర చహల్ ఇద్దరు టాప్ క్లాస్ ఇండియన్ బౌలర్స్. వీళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచి పిక్ చేసుకుని పంజాబ్ కింగ్స్. అదేవిధంగా సూపర్ సబ్లుగా వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు, కుల్దీప్ సేన్ ఉన్నాడు, ముషీర్ ఖాన్ ఉన్నాడు, హర్నూర్ సింగ్ ఉన్నాడు, అదేవిధంగా సూర్యాంశ్ హెగ్డే ఉన్నాడు. ప్లేయింగ్ లెవెల్ వచ్చేసి టాప్ క్లాస్ ఉంది అసలు. ఇంకోటి ఫారెనర్స్లో కూడా బెంచ్ చూస్తే కూడా అరోన్ హార్డీ, అజ్మతుల్లా, ఒమర్ జై, లుకీ ఫెర్గుసన్, జేవియర్ బార్లెట్ చాలా ఎవరు మెయిన్ ప్లేయింగ్ లెవెల్లో కూడా ఉంది. టాప్ 4లో కూడా ఇంజూరీ అయినా కూడా బ్యాకప్ కూడా చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ కూడా చాలా మంది బ్యాకప్ ఉన్నారు. కాబట్టి పంజాబ్ టీం చాలా స్ట్రాంగ్ ఉంది. పంజాబ్ గెలిచే అవకాశం ఉంది. పంజాబ్ టీం గురించి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా మళ్ళీ ఫుల్ వీడియో చేస్తాను, ఓకేనా? ఎందుకంటే పంజాబ్ టీం అంత బాగా నచ్చింది నాకు ఈసారి. చాలా మంది పంజాబ్ కింగ్స్ మీద పెద్దగా హోప్స్ లేవు, కానీ ఈసారి చూడండి పంజాబ్ కింగ్స్ గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఈసారి ప్లేయర్స్ పక్కా చేరే జట్లో ఇది కన్ఫర్మ్గా ఒకటి, ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే 2 బలాబలాలు చూసి గుజరాత్ వర్సెస్ పంజాబ్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. పంజాబ్ గెలిచే అవకాశం ఉంది, ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప.